గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షానికి ఖమ్మం జిల్లాలో మున్నూరు వాగు పొంగి బొక్కలగడ్డ అనే ప్రాంతం మొత్తం మునిగిపోయింది. ఇక్కడున్న జనాలను అడిగి వాళ్ళు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారో, అసలు తినడానికి కూడా తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఒకసారి ఇక్కడ జనాలను అడిగి ఎవరైనా సాయం చేస్తున్నారా, సాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా లేదా అనేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు హుసేన్ మేడం గారు. ఇలాంటి వరద ఏమన్నా వచ్చిందా లేదంటే ఇప్పుడేనా? పోయిన సంవత్సరం వచ్చింది మేడం గారు. పోయిన సంవత్సరం వచ్చి 4 అడుగులు వచ్చింది. ఇటనే ఆగమైపోయినాయి, కోటికెళ్ళినాయి, కొన్ని దూరకు ఆగిపోయినాయి. ఇంత వరద ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం వరదకి ఏంటంటే మొత్తం డాబాల నుంచి పూలికి పొల్లి ఇంకా ఎత్తుగా పోయినాయి. మొత్తం అన్ని సామాన్లు కొట్టుకెళ్ళింది. మనకి ఊరి పోవటానికి కూడా అవకాశం ಇಲ್ಲ. 8ంటికి వచ్చింది, అది పొగులు కాబట్టి సరిపోయింది. ఈ రాత్రి అయితే మనకి ఏం దక్కేది కాదు మేడం గారు. మేము అది పొగులు కాబట్టి పోయాము, ఇవన్నీ ఇడిచిపెట్టి పోయాము. కొట్టుకోపోయింది మేడం గారు. మేము వెళ్ళిపోయాక అది ఉన్నాము. పొగులు 8ంటికి వచ్చింది, మాకు ఒకటేసారి వచ్చింది అది. మేము ఆ టైంలో ఏంటంటే సరదాల్సింది కూడా అవసరం లేదు మనకి. మన ప్రాణంకి ఏం దక్కాల్సింది అని పరిగెత్తాం మనము. ఇవన్నీ పోయిన తర్వాత వాగు ఫుల్గా వచ్చేసింది. ఇంకా అక్కడ దాకా పైకి ఎక్కింది. డాబాలో ఏం కానరాలా. ఈ కర్రలు ఏమో నా ఇంటికి ఏమో పొల్లి ఏమో అడ్డం పడింది. నేను తీసాం మేడం గారు. బట్టలు ఏమి లేవు, ఇంకా ల్యాట్కి ఇదే మిగిలింది. ఇంకా అంతే, కట్టుబట్టలకి ఇస్తా ఉన్నా. అది దీంట్లో ఏమో రాగి బిందెలు, ఇత్తడి బిందెలు, బకెట్లు అన్నీ ఉండాల్సింది. దీంట్లో లేవు. దాంట్లో ఉన్న తలుపు ఆగింది కాబట్టి దాంట్లో సామాన్ ఉంది. దీంట్లో సామాన్ లేదు మేడం గారు. అది విషయము. బేరం చేస్తాం మేడం గారు. ఇదే బేరం. నేను బతుకుతా. నేను అది సొంత ఊరు గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం, మాది కోమరేపూడి. మేము ఇక్కడి నుంచి వచ్చి నేను 4 ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఎప్పుడు లేదమ్మా. పోయిన సంవత్సరం వచ్చిందిలే కానీ కొద్దిగా తక్కువ. అది ఖరాబ్ అయిన కూలర్లు అవి సామాన్లు తడిసిపోయినాయి. 4 అడుగులే సగం ఇంటికి వచ్చింది. అంటే ఇంత పర్వతం వరద ఎప్పుడు రాలా ఇన్ని సంవత్సరాల నుంచి. అది మేడం గారు ఏం లేదు, బట్టలు దుప్పట్లు అన్ని దాంట్లో మొత్తం ఉన్నాయి. దాంట్లో మేడం అమ్మేయం మేడం గారు. ఇత్తడి బిందెలు నేను ఇక బండి ఇది నేను బేరం చేసుకుంటా. నేను ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, బకెట్లు ఈ ఊళ్ళ మీద తిరిగి అమ్ముకుంటా. నేను బేరం చేసి బతికేవాడు. నేను ఇక్కడ ఉన్నా. దీంట్లో సామాన్ మొత్తం కొట్టుకెళ్ళింది. దాంట్లో మట్టికి ఆగిపోయి ఉంది. ఈ తలుపులు పోయింది. ఇది అది ఉస్మార్ దీనికి 1,50,000 సామాన్ దీంట్లో మేడం గారు. దీంట్లో ఈ గదిలో దాంట్లో 50-80 ఏళ్ళది సామాన్ దాంట్లో పోలేదు, అలాగే ఉంది, కింద పడినాయి. దీంట్లో 1,50,000 సామాన్ పోయింది మేడం గారు. అది సామాన్ పోయింది, బట్టలు పోయి ఏమి లేవు. ఇంకా మనకి దానం చేయడానికో లేదంటే ఇట్లా ఎవరైనా సాయం చేయడానికి అన్నం కానీ ఏది కానీ నిన్న నుంచి కొద్దిగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు మేడం గారు. సీఎం గారు వచ్చారంట కదా, అంటే నష్టపోయిన వారికి 10,000 ఇస్తాము అనేసి, అవేమన్నా అందినాయా మీకు? అవి సీఎం గారు వచ్చినప్పుడు నేను మేడం గారు అటు నుంచి వచ్చినప్పుడు కనీసం నేను 1 గంట అయింది. నేను వచ్చే లోపలే ఏంటే నేను గుంటూరు సత్తనపల్లి నుంచి వచ్చినప్పుడు లోపల మళ్ళీ అడవిలో నుంచి మళ్ళీ రోడ్లు పోయి మన నుంచి రావాలి. కానీ నేను అటు నుంచి దారి లేకుండా రోడ్లు తెగిపోయి ఆ అడవిలో నుంచి తిరిగి వచ్చా. అటు పులిచింత ప్రాజెక్ట్ దగ్గర ఉంటే అటు నుంచి అడవి నుంచి తిరిగి వచ్చాము. కొన్నిసార్లు రాకపోతే ఒక 4-5 కలిసి జనం రోడ్డుకి ఇక్కడ రావాలి. మనకి ప్రాంతం చేరాలంటే అడవిలో పోవాలంటే ఒకడు పోలేము. 4 కలిసి బళ్ళు వేసుకొని దారి గేదెలకి బరగట్లు మేత మేసే దారితో పట్టుకొని తెలిసిన ఆయనతో పట్టుకొని వచ్చేసాము ఇక్కడికి మేడం గారు. దాదాపు 1,50,000 ఉన్న అంటే తను బేరాలు చేసుకుంటూ బండి మీద తను ఇత్తడి సామాన్లు అవే ఇవి అమ్ముకుంటూ బతుకుతున్న మనిషి దాదాపు 1,50,000 నష్టం వచ్చిందంట. అయితే ఇక్కడ ఒకసారి ఇది చూడండి. మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇత్తడి సామాన్లు ఉన్నాయి. వాటికి అంటిన మట్టి ఒక్కసారి ఆ బురద మట్టి అంటిందే అంటే అది పోదంట. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం గారు.
అవి ఒకసారి అంటే బురద మట్టి అంటితే మళ్ళీ పోదు అని పోదు. మళ్ళీ మరి పాత సామాన్లో వేయటమే మేడం గారు. అది ఒక బింద వచ్చేసి 2500 3000 పడిద్ది ఆ బింద. ఇప్పుడు అది ఏంటంటే పాత ఇత్తడి కింద వేయటమే. అది కేజీ ఒక 500 చొప్పున వేసుకుంటారు. ఇంకా అది ఇప్పుడు కడిగి మళ్ళీ వాడుకోనికి అమ్మనికి రాదా? రాదు మేడం గారు. ఇంకా అది ఒకవేళ ఇప్పుడు కడిగిన ఏంటంటే ఆ మట్టి పర్వతం కంపెనీ నుంచి వచ్చింది సామాన్ లాగా ఉండదు మేడం గారు. అది లేదు మేడం, కంపెనీ నుంచి వచ్చిన సామాన్ లాగా ఉండదు, అంత క్వాలిటీ ఉండదు. బురద మట్టి కలిసి నల్లబడిపోయిద్ది. అది అది విషయం దానికి మేడం గారు. అది ఇప్పుడు పాత ఇత్తడి కింద వేయటమే మేడం గారు. ఇంకా అది కొత్తది ఉంటే ఒకటి ఏంటంటే 2500 2000 కాడి నుంచి 2500 కాడికి దానికి ఒక చాల్తీ, దానికి ఖరీదు చాల్తీ ఒకటి మేడం గారు. ఆ చొప్పున ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మీరు కూడా లెక్క వేసుకోండి. దీంట్లో ఏంటంటే దాదాపు ఒక 80 బిందెల దాకా 1,50,000 గంటే పోయింది మేడం గారు దీంట్లో ఒకటి కూడా దక్కల నాకు. మీరేం టెన్షన్ పడకండి, వస్తారు, అది హెల్ప్ చేస్తారు. అయితే ఇక్కడ చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే దాదాపు 1,50,000 మేము నష్టపోయాను. అవి దాదాపు ఇప్పుడు కొన్ని మాత్రమే మిగిలాయి. అవి కూడా పనికి రాకుండా అయిపోయాయి. మా పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ వరద బాధితురాలు పేరు రాజేశ్వరి. తన ఉన్న ఆధారాలు కూడా అంటే ఏదన్నా పాస్బుక్ కానీ లేదంటే తన పింఛన్కి సంబంధించిన కాగితాలు కానీ అన్నీ తడిసిపోయి కొన్ని అయితే దొరకట్లేవు, అన్నీ వరదలో కొట్టుకోపోయాయి అనేసి బాధపడుతున్నారు. బట్టలు బీరువా బట్టలు అన్నీ ఆగిపోయిపోయాయి. ఏమేడో నూనె కనిపి ఏమీ లేవు వండుకొని తినడానికి. వాళ్ళకి పొట్లం ఇస్తే ఆ పొట్లం తిని అట్టే ఉంటున్నాం. సాయం చేయడానికి వస్తున్నారా? ఏమీ లేదు, వచ్చారు పోయారు, రాసుకొని పోయారు. కిరాయికి ఉన్నామండి, మా సొంతం కూడా కాదు. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఎప్పుడు ఇటు రాలేదండి. వచ్చి అక్కడ దాకా వచ్చిపోయాయి నీళ్ళు, అంతే రాలే. పోయినసారి వచ్చారు కూడా బీరువా గీత కాడికి వచ్చింది అంతేగాని ఇక్కడ దాకా వస్తాయి అనుకోలేదు మేము. సన్ సైడ్ మీద వేసుకుందాం అనుకుని సన్ సైడ్ మొత్తం వండి కొట్టి అంత ఇది అయిపోయింది. అబ్బో నాకు చెద్దరు లేకపోతే ఎవరు వచ్చి చెద్దర్లు ఇచ్చారు, చెద్దర్లు ఇచ్చారు. అదే అన్నదానం కూడా అన్నదానం పెడుతున్నారు, చెద్దర్లు ఇచ్చారు. ఇక అట్టే ఉంటున్నాం. మిస్ కాలేజీలో వండుకుంటున్నాం. కరెంట్ లేదు. నేను నలుగురు ఉంటాం. అన్ని సామాన్లు అన్నీ పోయినాయి. కొంతవరకు అడిగినాం, ఏటికి పోయినాం చెద్దర్లు అవన్నీ వేసుకొని. ఏమీ లేవు కప్పుకోవడానికి చెద్దరు లేకపోతే నిన్న వచ్చి చెద్దర్లు ఇచ్చారు. మిస్ కాలేజీలో ఉంటాను, అక్కడ కూడా అన్నం పెడుతున్నారు. అన్నం పెడితే ఉందమ్మా, ఏమీ లేదు. దీనికి వస్తారు ఇక పట్టకాయ కాగితాలు అవన్నీ పింఛన్ కాగితాలు అన్నీ పోయినాయి. అన్నీ పోయినాయి. ఇట్లా వచ్చింది అనుకోలే, బీరువాలో ఉంటాయి కదా అనుకున్నాం. అదిగోండి ఆ గీత, అవి ఆ గీత చూసారా? అవి గీత కనపడుతుంది కదా, ఆ గీత దాకా వచ్చినాయండి. డాబా మీద నుంచి పోయినాయి నీళ్ళు. కరెంట్ మీటర్లు అన్నీ తడిసిపోయినాయి. కరెంట్ లేదు 3 రోజుల నుంచి. వాటర్ పంపులు నిన్న వదిలేండి, కొంచెం అడిపెట్టి కొద్దిగా కడుక్కున్నాం. ఏమీ లేవు అసలు ఆధారం. అబ్బా గీత కనపడుతుందా మీకు? నిన్న సీఎం గారు వచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు ఆ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పోతున్నారండి. లోనికి వచ్చి చూడట్లేదు. ఆ మంచి కంటి పొట్టు కానించి అట్లా వచ్చి రోడ్డు మీద తిరిగిపోతే ఏం తెలుస్తాయండి? 10,000 ఇస్తా అన్నారు నష్టపోయిన వాళ్ళకి. 10,000 కాదు, 10 పైసలు కూడా ఆయన 10,000 ఇస్తే దేనికైతే అండి? ఎంత నష్టపరిహారం అయితే మంచాలని పరుపులని అయ్యని అని గ్యాస్ స్తంభం అని అన్నీ పోయినాయి కదా. ఆయన ఇచ్చే 10,000 మాకు ఏమైతాయి? ఇంకా బీరువా తాళం వేయబట్టి ఆ కాగితాలన్నా కొద్దిగా ఆరబెట్టుకుంటే అని పనికొస్తే దాన్ని బట్టి అడిగితే ఏమన్నా ఎత్తరేమో, బ్యాంక్ ఉంటే ఏమన్నా ఎత్తరేమో. పింఛన్ వచ్చిద్దండి, పింఛన్ కార్డు కూడా తడిచిపోయింది. ఏమీ లేవు. ఏం కాదులే, మొత్తం బీరువా గోడలు ఏం మిగలలేవు.
దాదాపు 2 ఫ్లోర్లు మొత్తం మునిగింది. పైన స్లాబ్ నుంచి కూడా 2 అంతస్తులు మునిగింది వరద వచ్చి అనేసి అంటున్నారు. అయితే ఈ వరదలో అంతమంది ఎక్కడ ఎలా ఉన్నారు, అసలు ఈ 2 రోజులు ఎక్కడ ఉన్నారు అనేది ఒకసారి ఇవాళకి 3 రోజులు మేడం. అసలు దిక్కు లేకుండా ఎక్కడ ఉండాలి, ఎక్కడ దిక్కు లేకుండా అటు ఇటు తారాడుతున్నాం మేడం. ఎక్కడ గతి లేదు, అసలు ఎటు ఉన్నాం ఏంటి అని ఉండేటట్టు లేదు మేడం. అసలు ఎక్కడ ఎవరికి గోస పెట్టుకోవాలన్నా ఎవరు చూసుకోవట్లేదు మేడం. అసలు ఎవరికి గోస చెప్పుకున్నా ఎవరికి ఏవి పట్టించుకోవట్లేదు, ఎవరు చూసుకోవట్లేదు. అసలు ఎట్లా పరిస్థితి మాదైతే ఘోరంగా ఉంది మేడం. అసలు మామూలుగా లేదు, అసలు తినటానికి లేదు, కరెంటు లేదు, నీళ్లు మొత్తం కొట్టుకపోయినాయి మేడం. బాగా నష్టపోయింది అసలు, మస్తు ఘోరం మేడం. అసలు బాగా కొట్టకపోయినాయి ఇంట్లు, అసలు ఏమీ లేదు, మాకు ఆధారం ఏమీ లేదు, అన్నీ కొట్టకపోయినాయి. అసలు 2 ఫ్లోర్లు మునిగిపోయినాయి. అసలు ఘోరంగా ఉన్నాం మేడం. అసలు అడిగేటోళ్ళు ఎవరు లేరా అంటే ఇంతమంది జనాలు బాధపడుతున్నారు, మాకు ఇది కావాలి అది కావాలని ఎవరు పెద్దవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? రావట్లే, ఎవరు న్యాయం చేయట్లే. మాకు ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా దండిగే. ఇవన్నీ డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి, బట్టలు పోయినాయి, కట్టుకుంటానికి లేవు. ఎవరిని అడిగినా ఇప్పుడు నిన్ను అడుగుదామన్నా నీది పాయింట్ చొక్క, ఇంకెవరన్నా అడుగుదామన్నా ఇవన్నీ. ఇక ఎట్టా చెప్పు, కట్టు బట్టలతో ఎట్ట కట్టుకుంటా బుజ్జమ్మ బుడదలు అగో చూశారు కదా, చూడండి. ఆ పైకాన్ తొడ్లు కూడా నిండి అలా పావులు పోయినాయి. పావులు పోయి ఆట ఆడుతుంది పైకాన్ తొడ్లలో కూడా. ఇక ఎటు పోవని చెప్పు, ఎక్కడ పోవు, అంత ఆగవాగం అడివడివి ఎంత సికాకు అవుతుందమ్మా. ఇటైతే ఎవరు రాలే అంటే అక్కడ రోడ్డు మీద వరకు వచ్చేసి రోడ్డు మీద గట్టి పనులు రోడ్డు మీదకి ఇచ్చారు. రోడ్డు మీద బయటోడు అడుక్కున్నాడు, పని లేనివాడు అడుక్కొని తినుకుంటా పోయిండు. మాకు సున్నే పోయేటారికి అయిపోయింది. అన్నం కూడా ఇయ్యట్లే. అన్నదానం లాంటి ఎవరు రోడ్డు మీదనే నాన్న, అంత రోడ్డు మీదనే నేను వెనక పోయేటారికి అయిపోతాను. ఎవరు చేయట్లే. న్యాయం అన్యాయం చూసి ఇప్పుడైనా చెద్దర్లు బట్టలు బియ్యం ఇచ్చి డబ్బులు ఇస్తాను రాని బల్లె కూర్చోండి అనాలే. మాకు కారు గుర్తైన ఉన్నప్పుడు బల్లె కూర్చోండి అంటే చెద్దర్లు ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు, సామాను ఇచ్చిండు. కారు గుర్తైనా గెలిచినప్పుడే మాకు నీళ్ళు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, బట్టలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కారు గుర్తు పోయింది, అన్యాలో పడ్డాం. అది తాగుతాని మంచిలు కూడా ఇట్లా పావు గంట చేసి బంద్ చేస్తాడు పంపు. కొట్టుకొని చస్తాం పంపుల కాడ. ఇప్పుడు బియ్యం లేవు, తడిసినాయి, డబ్బులు కూడా తడిసినాయి. కొంతమంది చెప్పుకోక ఆడతాండ్లు. బియ్యం బత్తలాగో పోయినాయి. చాలా ఇబ్బంది అవుతుంది, కరెంటు లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. తింటాని బువ్వ కూడా అక్కడికి పెట్టి అక్కడికి ఇచ్చి పంపిస్తాను. మాకు 10,000 ఏం సరిపోతాయి నాన్న, 1,00,000 రూపాయల సొమ్ము దడిచిపోయినాయి. అగో కూలర్లు, అగో కూలర్లు 1,00,000 రూపాయలు. 10,000 ఎవరికి రా నాన్న? ఏసీలు కూలర్లు నువ్వు 10,000 ఇచ్చేట బుజ్జమ్మ. చూడండి మీరే చూడండి, మరి ఘోరం. 1,00,000 ఇచ్చిందాక కూడా మాకు గిట్టది 1,00,000 ఇయ్యాలి. 1,00,000 ఇచ్చిందాక మాకు 10,000 ఎందుకబ్బా? వద్దొద్దు, 10,000 మాకు అస్సలు వద్దు. 10,000 అసలే వద్దు, మేము తీసుకోం. ఆయనకి ఇస్తాం, ఎవరో రమ్మంది 10,000 మేము ఇస్తాం. కానీ 10,000 ఎవరికి కావాలి? బియ్యం లేవు నాన్న, ఏం లేవు, సికాకు. రోడ్డు మీద బయటోళ్ళకి పంచి పెడతాను. కానీ మాకు ఇక్కడ రానే రావట్లే. అటు చెప్పు బనవరాల. మంచి జరగాలనే చూస్తున్నారు. అన్ని కొట్టపోయింది తల్లి. అసలు మీరు ఒక్కరే ఉంటారా? పైన ఉన్నారు,
పైన ఉన్నారా? కింద ఒక్కదాన్ని కింద ఉంటా. ఒకదాని కింద ఉంటావు. ముసలిదాన్ని. 2 రోజులు అక్కడ ఎక్కడ పడుకున్నారు? ఉమెన్స్ కాలేజీలో. పొద్దుగూకులు ఉంటాం, చీకటి పడంగానే పోవటం వల్ల నీకు దగ్గర పిన్నెత్తరు తెచ్చి పెడితే ఇంకా అజ్జంటాం, వల్ల పండటం. కింద పండుకోలేము, ఒకటే మంచంలో పండుకునేదాన్ని. కాలు ఆపించినది, కన్ను ఆపించినది, కింద కూకోలేమని లేవలేమని తల్లి. అవును, నా బాధ అయితే ఎవరికి తెలియదు. ఏం కాదమ్మా, మీరు బాధపడకండి, మీకు మంచిగా జరుగుతుంది. నా బాధ వరకు అట్టున్నాం. ఇప్పుడైతే ఒళ్ళు జ్వరం జరిగి తెల్ల అంటాను ఈ కాలు నొప్పులకి. తిన్నవాత ఆగిన వానికి ఇంత టీ చేసిన వాళ్ళు లేరు, ఇంత పోసిన వాళ్ళు లేరు, మందులు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడే వచ్చాను, కాసేపు అయింది వచ్చి. పెద్ద కాలు ఆపరేషన్ అయింది, కింద పడితే నరం పక్కకు పోయింది. అమ్మ మీ పేరు? రాదమ్మ. ఏం చేస్తుంటారు? సమోసా తయారు చేస్తాం. సమోసా తయారు చేసుకుంటూ ఇల్లు నడిపిస్తారు. అగో పిండి పోయింది, నూనె పోయింది, అటుకులు పోయినాయి, బియ్యం కింటా పోయినాయి, అగో గుడ్డలు మొత్తం నానిపోయినాయి. మా పరిస్థితి అది. మొత్తం మునిగిపోయిన చీర మొత్తం అన్ని పోయినాయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 30 సంవత్సరాలు దాటిందండి. 30 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద వరద ఎప్పుడు రాలేదండి. రాలేదు. ఒకసారి అక్కడ దాకా వచ్చి మేము వచ్చేస్తే ఇక్కడ దాకా ఒకసారి 2 సార్లు వచ్చింది, అంతవరకే. ఇక ఇది ఫస్ట్ మళ్ళీ ఇది రావటం. ఎక్కడ అంటే ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ నాయబాడ స్కూల్కి వెళ్ళాం. నిన్న పోతున్నాం, అదంతా వరద వచ్చింది. దాంట్లో లేవు, ఇంకా బయటకు వెళ్ళిపోయి అమ్మంత కలిసి పంపించారు. ఇంకా అంతవరకే. ఇప్పుడు బుక్స్ ఏం లేవా? లేవు, మొత్తం నడిపోయినాయి. నీ పేరేంటమ్మా? ప్రణతి. ప్రణతి, ఏం చదువుతున్నావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. డిప్లొమా ఫస్ట్ ఇయర్. సర్టిఫికెట్స్ ఉన్నాయా? అన్ని తడిచిపోయినాయి. అన్ని తడిచిపోయినాయి, మొత్తం నానిపోయినాయండి. అవి ఇక్కడ చేద్దామన్నా కూడా రావట్లేదు. బుక్స్ గిట్లా ఏమి లేవు, అన్ని తడిచిపోయినాయి. ఇప్పుడు చూసాక ఇంట్లోకి వచ్చి మీరు అగో బొక్కు మీకు బయటికి రావండి. అయిన కూడా మరి ఎట్ట చేయాలో ఏమో పిల్లలు, మరి మాకు భయం వేస్తుంది. మేమిద్దరం ఏమన్నా తెలవదండి. అయినా మనకి ఎట్టారక సామాన్లు ఏవి పనికి రాకుండా అయిపోయినాయి. పనికి రాక మీకు పిజ్జు అగోండి, రైస్ కుక్కరు, పిజ్జు, కూలరు, మిషను, మోటార్ మిషను, తొక్కే మిషను అన్నీ పాడైపోయినాయి. సరుకులు అయితే 2-3 కిలోల సరుకులు వేసిన మొత్తం పాడైపోయినాయి. ఒక బస్తాలకు వేసిన సరుకులు మొత్తం కూడా. సరే అమ్మా, ఇది అందేటట్టు చూస్తాం ప్రభుత్వానికి. ఏమండి, ఏమందిస్తారో ఏమి ఇస్తారో ఎన్ని 10,000 ఇంటింటికి 10,000 ఇస్తా అన్నారు కదా. ఏం తెలవదండి మాకు. మొన్నైతే ఫోటోలు నింపుకొని పోయారు, అంతే. ఇంకా తెలవదు, ఏం చెప్పాలి మాకు. ముసలాళ్ళం, పిల్లలు ఇద్దరు. ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఇది. 2 ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ఒక పాప 10th, ఒక పాప ఇంటర్. కనీసం బుక్స్ కూడా లేవు. మాకు ప్రభుత్వం ఏమన్నా బుక్స్ అందిస్తారా అక్క అనేసి అమ్మాయి అడుగుతుంది. ఇంత దీనమైన పరిస్థితిలో ఉన్న వీళ్ళని చూస్తే అసలు ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుందా, చెయ్యదా, వెనకడుగేస్తుందా అనేది తెలియట్లేదు.